హాయ్ ఫ్రెండ్స్, నేనైతే శ్రావణి. నేనైతే సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? నేనైతే పొంగడాలు చేయబోతున్నాను. పొంగడాలు చేయడానికి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక తప్పెలు పెట్టుకొని అందులో అయితే బెల్లం అయితే వేసాను. బెల్లం చూసారా, పెద్ద పెద్ద ముక్కలు. అయితే నేనైతే కొంచెం గుండ చేసి వేయవలసింది. ఇలా తురమాలంటే ఆ బెల్లం అయితే బాగోలేదు, అందుకే తురమడానికి అయితే అవ్వలేదు. కాబట్టి అలాగైతే వేసేసాను. అయితే కరగడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. మంచి బెల్లం అయితే మాత్రం బేగే అయిపోతుంది. చూసారా ఎంత టైం పడుతుందో? మీకైతే వీడియోలో అయితే తెలియదు, కానీ చాలా టైం అయితే పట్టింది. అందుకే దాంట్లో కొంచెం డస్ట్ కూడా ఉంది. బెల్లం అయితే బాగోలేదు. బెల్లం ఎంత బాగుంటే మనకి పొంగడాలు అనేవి అంత స్మూత్గా అంత బాగా అయితే తినడానికి బాగుంటాయి. బెల్లం బాగోకపోతే అస్సలు బాగోవు. కొన్ని బెల్లం ఏంటంటే వైట్గా ఉంటాయి. ఇది కూడా అలాగే ఉంది. చూడండి, కరిగింది. లాస్ట్కి అయితే కరిగింది బెల్లం. ఇప్పుడైతే కొంచెం వడేస్తాను ఆ బెల్లంకి, ఎందుకంటే డస్ట్ గట్ర ఉన్నదంటే వడేస్తే పోతుంది. మనం అలాగని చేసామంటే మనకి బెల్లంలోన ఇసుక కానీ ఏదైనా డస్ట్ ఉంటే మనకి తగ్గుతుంది. చూడండి, పాకం అయితే వచ్చేస్తుంది. మరీ గట్టి పాకం అయితే అవసరం లేదు. కొంచెం చిన్న ఉండాయిలాగా అంటే చిన్నది అయినలాగా అయితే సరిపోతుంది. మా పెద్దమ్మ కూడా వచ్చింది. మా పెద్దమ్మ సాయం చేస్తుంది. మా పెద్దమ్మ అయితే వచ్చింది తెల్లారి వచ్చింది, కానీ నేనైతే చెప్పలేదు. లేదంటే నేను చేస్తాను అంటది పాపము. నేను పండగకి వచ్చానని నాతో మాట్లాడడానికి వచ్చింది కదా, మళ్ళీ పాపం దానికి పని చెప్పడం ఎందుకని నేనైతే మా పెద్దమ్మకి అయితే చెప్పలేదు. అలాగని మా పెద్దమ్మ పని అయితే ఫాస్ట్గా అయితే చేసేస్తుంది. ఓకే, కానీ నేనైతే చెప్పలేదు. అదే గింజుకుంటున్నాను, నాకు చెప్పావు కాదు, నేను చేసును అనుకొని. ఇదిగోండి, పాకం అయితే వచ్చింది. కేజీ బెల్లంకి అయితే 2 కేజీల పిండి చేసుకోవాలి. మీకు మరి క్వాంటిటీ ఎక్కువ, 2 కేజీల బెల్లంకి అయితే 4 కేజీల పిండి కావాలి. అదిగోండి, నేనైతే కలుపుతున్నాను. పెద్దమ్మ అయితే పట్టుకున్నారు చూడండి. చూసారా, మా పెద్దమ్మ ఉండడం టైంపాస్ అయిపోయింది. మాట్లాడుకొని అయితే అలా చేసేసాము. మా పెద్దమ్మ నేను కలుపుతాను లేగు అన్నది. ఇంకా ఎంతైనా పెద్ద కదా, నాకంటే బాగా పెద్దోళ్ళకి బాగా తెలుస్తుంది మనకంట. ఇదిగోండి, చెప్పావు కాదే అంటుంది చేసినప్పుడల్లా. ఇదిగోండి, దాంట్లో వేయడానికి నువ్వులేచ్చని నీళ్ళు అయితే చేసుకున్నాను. అది వేసి అయితే ఇది మా పెద్దమ్మ అయితే కలుపుతుంది. ఇదిగోండి, కలిపింది. అలా కలుపుకొనే ఉండాలి. కొంచెం మనకి బెల్లం బెల్లం కరిగింది కదండి. సారీ, బెల్లం అంటున్నాను. మనం పొంగడం వచ్చినలాగా అయితే ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి, కలుపుకోవాలి. నీళ్ళు వేసుకొని అలాగైతే బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. మనం వెంటనే చేసిన అవుతుంది, కాసేపు వండుకొని మళ్ళీ చేసుకున్న అవుతుంది. ఇదిగోండి, నువ్వులు వేసుకోవాలి. ఎలాగైతే చూసారా, ఎలాగైతే కలుపుకోవాలి. అదైతే కలిపి అయితే పెట్టేసాము. మా పెద్దమ్మ అనేది పిండి ఉంది కదా, మరెందుకు ఎన్నప్పాలు చేద్దామా అన్నది. ఎందుకంటే మా నాన్న తింటానన్నారు. నేను చెప్పాను ఎన్నప్పాలు నాకు తెలియదండి, మరెందుకు కొంచెం పిండి ఉంది, బెల్లం ఉంది కాబట్టి నేను చేసేస్తాను అంటుంది. ఇదిగోండి, చూసిందా, మా పెద్దమ్మ మాత్రం బాగా తురిమిసింది బెల్లం. నాకైతే రాదు కదా, ఎంతైనా పెద్దోళ్ళే కదా, మనం ఎంతైనా చేయలేము. మా పెద్దమ్మ అయితే బాగా తురిమిసి బెల్లం అయితే వేసింది. అలా వేయడం వల్ల పాకం అయితే ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, అలా చేస్తుంది. ఇది కొంచెం గట్టి పాకం రావాలంట. ఇదైతే చేయగానే అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, 2 రోజుల తర్వాత మెత్తగా అవుతాయట. నాకైతే తెలీదు, పెద్దమ్మ అయితే చేసింది. తినడానికి అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చాయి. ఇదిగోండి, అయినా బెల్లం అయితే బాగాలేదండి, అందుకే అలాగా పాకం అయితే రావట్లేదు ఫాస్ట్గా అయితే. ఇదిగోండి, మా పెద్దమ్మ అయితే ఒక తిప్పుడు తిప్పుతుంది. మా పెద్దమ్మ వచ్చిందని టైం అయితే తెలియదు మాకు. అలాగా మాట్లాడుకొని సరదాగా అన్ని మాటలన్నీ ఒకసారి ఆడుకుంటాం నేను వస్తే. ఇదిగోండి, మా పెద్దమ్మ కూడా వేసింది. ఇప్పుడైతే పాకం వస్తే పిండి కలిపేసి రేసేయడమేని. చూడండి, ఎంతైనా మా పెద్దమ్మ ఫాస్ట్గా అయితే చేసేస్తారు. వంటలు అయితే బాగా చేస్తుంది, టేస్ట్కి కూడా ఉంటాయి. ఇదిగోండి, పండగకి అన్ని వంటలు కూడా చేసింది మా పెద్దమ్మ, ఈదిలోని పంచడానికి. ఇదైతే నేను పండగకి తీసుకెళ్ళడానికి అయితే చేశాను. ఈ వీడియో అయితే పండగ అయిన తర్వాత నేను పెడుతున్నాను, నాకు టైం అవ్వలేదు కాబట్టి నేనైతే వాయిస్ వేయలేదు. ఇదిగోండి, ఇలాగైతే ముద్దగా కలిపి ముద్దలాగా ఇలాగ రావాలి.
ఆయిల్ కొంచెం నెయ్యి ఇష్టం ఉన్నోళ్ళకి నెయ్యి కొంచెం వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయట. నాకు ఇష్టం లేదని మా పెద్దమ్మ అయితే నెయ్యి వేయలేదు, ఆయిల్ అయితే వేసింది. ఇదిగోండి వండలు చేసుకొని ఇలాగైతే వేపుకోవాలి. చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చాయి. మెల్లిగా ఇటు మా లక్కీ అయితే దగ్గరికి వచ్చాడు. ఆడు వీడియో తీస్తే దగ్గరికి వస్తాడు. ఎంతసేపు అంతా లేడు, మేడ మీద ఉన్నాడు. అందుకే వాడు వస్తే నేను మాట్లాడతాను అంటాడు. లేదంటే ఇదిగోండి మెల్లిగా తిరిగేసుకోవాలట, లేదంటే గుండె అయిపోతాయట. నాకైతే దగ్గు వచ్చేస్తుంది వాయిస్ ఇస్తున్నాను కానీ. ఇదిగోండి మా పెద్దమ్మ ఒక పక్క చేస్తుంది, నేనైతే వేపుతున్నాను అవి. మా అమ్మాలు అయితే ఎదురుగా ఉన్నారు, వాళ్ళు సూపర్ మీటింగ్ ఏవేవో మాట్లాడుతున్నారు. మా అమ్మ పూలు మాల కడుతుంది. ఇదిగోండి చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చాయి. మా నాన్నకైతే ఇవి ఇష్టము, తింటారు. అది కూడా మెత్తగా ఉండాలి, లేకపోతే మా నాన్నకి పర్లేవు కాబట్టి తినలేరు. ఇదిగోండి అయితే పొంగడాలు పాకం అయితే తీసేదో పక్కన ఉంది. ఇంక పొంగడాలు అయితే చేయలేదు, ఇవి అయితే పొంగడాలు తీయాలి. అయితే వీడియో అయితే సరిగ్గా ఎక్కువ తీయలేదు, పొంగడాలు వేసినప్పుడు జస్ట్ తీసాను, తర్వాత మర్చిపోయాము కాబట్టి మీకు కొంచెం వీడియోయే చూపిస్తున్నాను. అవి అయితే అయిపోయినాయి అన్నప్పాలు. ఇదిగోండి పొంగడాలు అయితే ఇలాగ వేసాను. చూసారు కదా ఎలాగ అవుతుంది. కొంచెం ఉడికిన తర్వాత అయితే తిరగలేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా పొంగడం అయితే ఎంత బాగా వచ్చిందో, తినడానికి కూడా టేస్టీగా అయితే ఉంది. ఎక్కువ పొంగడాలు చేసింది అయితే తమ్ముడైతే వీడియో తీయలేదు, నాకు మర్చిపోయాడు కాబట్టి ఇదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి పొంగడం అయితే చాలా బాగా వచ్చింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాకు మరి కొద్దిగా వీడియోస్ చేయాలి చూసారా ఎంత బాగా వచ్చిందో పొంగడం. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.